You're a superhero. వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం XL6 2020 రివ్యూ చూద్దాం. అండ్ ఇది కంప్లీట్గా వాక్ అరౌండ్ అండ్ ఇంటీరియర్స్ అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇక డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెంత్ 4445 millimeters, width 1775 millimeters, height 1700 millimeters, wheel base 2740 millimeters. సో చూడడానికి ఆల్మోస్ట్ ఎట్టిగాలానే ఉంటుంది. ఇంకా ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు K సిరీస్ 1.5 లీటర్ ఇంజిన్ అనేది వస్తుంది. ఇది 105 PS ఆఫ్ పవర్ అండ్ 138 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 19 km/లీటర్ వరకు మైలేజ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇక దీని గురించి మాట్లాడుకున్నట్లయితే 2 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది. జీటా అండ్ ఆల్ఫా అందరికీ తెలుసు. 9.84 lakhs అదే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 11.51 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక ఎక్స్టీరియర్ వైజ్గా చూసుకున్నట్లయితే మీరు చూడొచ్చు బంపర్ అనేది ఏ విధంగా ఉందో. అండ్ ఫ్రంట్ మనకు క్రోమ్ లైనింగ్ చూడొచ్చు. అలాగే సుజుకి బ్యాడ్జింగ్ నోటీస్ చేయొచ్చు. రేడియేటర్ గ్రిల్ కూడా మ్యాట్ బ్లాక్ ఫినిష్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు నెంబర్ ప్లేట్ కోసం స్పేస్ ఇచ్చారు. రేడియేటర్ గ్రిల్ చూడొచ్చు బాటమ్. అండ్ ఎస్యూవీ స్కిడ్ ప్లేట్ వస్తుంది మనకు సిల్వర్ ట్రీట్మెంట్తో. అండ్ ఓవరాల్గా చూడడానికి ఫ్రంట్ లుక్ అనేది చాలా బాగుంది. అండ్ ఇక హెడ్ ల్యాంప్ సెక్షన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇది క్వాడ్ పార్ట్ డిస్ప్లే హెడ్ ల్యాంప్ అనమాట. చూడొచ్చు 4 parts అనేవి ఉన్నాయి. ఒకటి డిఆర్ఎల్స్ పర్పస్ అండ్ చూడొచ్చు ఇండికేటర్ పర్పస్ అండ్ సెంట్రల్ లాకింగ్, డిఆర్ఎల్స్ ఇవన్నీ మనకు 4 partsలో డిజైన్ చేసేసారు కంప్లీట్గా హెడ్ ల్యాంప్ అనేది. ఇక చూసుకున్నట్లయితే ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ నోటీస్ చేయొచ్చు. కంప్లీట్గా మ్యాట్ బ్లాక్ ఫినిష్లో క్లాడింగ్లోకి ఇంక్లూడ్ అయిపోతుంది. అండ్ ఓవరాల్గా చూడడానికి మనకు ఫ్రంట్ అండ్ సైడ్ క్లాడింగ్ ఉండేసరికి కంప్లీట్గా ఎస్యూవీ ఫార్మాట్లో కనిపిస్తున్నది MPV అయినప్పటికీ. మీరు ఇక సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు స్టీల్ వీల్ అలాయ్ వీల్స్ నోటీస్ చేయొచ్చు. స్టీల్ కలర్లో అలాయ్ వీల్స్ ఇవి మన బ్లాక్ కలర్లో వచ్చేస్తుంటాయి. అండ్ మధ్యలో సుజుకి లోగో నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లాక్ బ్యాడ్జింగ్ వచ్చేస్తుంది. ఇది కొంచెం స్టైలింగ్ అపియరెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫెండర్స్ చూసుకున్నట్లయితే చాలా పెద్దదిగా ఉంది. అండ్ ఇక్కడ హౌసింగ్ నోటీస్ చేయొచ్చు. మనకు క్లాడింగ్ హౌసింగ్ అనేది చాలా పెద్దదిగా ఇచ్చారు. అండ్ ఆల్ ద వే అలా మనకు వెహికల్ చుట్టూ సరౌండ్ అవుతుంది. ORVMs గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్టో ఫోల్డబుల్ ORVMs, అందులోనే మనకు టర్న్ ఇండికేటర్స్ వస్తున్నాయి. కంప్లీట్గా బ్లాక్ కలర్లో వచ్చేస్తున్నారు. దట్టు మ్యాట్ బ్లాక్ కాకుండా మనకు గ్లాస్ బ్లాక్ కలర్లో. బీ పిల్లర్ కూడా మనకు మ్యాట్ బ్లాక్ కలర్లో ఇచ్చేస్తున్నారు. మనకు యాజ్ యూజువల్ మారుతి సుజుకి కార్స్ లాగలో వచ్చినట్టుగా. రూఫ్ రైల్స్ నోటీస్ చేయొచ్చు. టాప్లో సిల్వర్ కలర్డ్. అండ్ కంప్లీట్గా మీరు సైడ్ ఇవి చూడొచ్చు. లైనింగ్ అయినా కానీ కొంచెం అపియరెన్స్ అనేది చాలా బాగుంది వెహికల్ అపియరెన్స్. అండ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ వస్తున్నాయి. ఇది ఇంకా నైస్ ట్రీట్మెంట్ అనమాట. మీరు నోటీస్ చేయొచ్చు రూఫ్ రైల్స్ అనేవి మనకు ఎలా ఇచ్చారో. అండ్ కంప్లీట్గా ఎస్యూవీ ఫార్మాట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక థర్డ్ రో పర్సన్స్కి మనకు విజిబిలిటీ కోసం ఒక ఫిక్స్డ్ విండో ఇచ్చారు. అండ్ డీసెంట్గానే ఉంది విజిబిలిటీ అయితే. ఇది మనకు కంప్లీట్గా రియర్ ప్రొఫైల్లోకి ఇంటిగ్రేట్ అయిపోతుంది అనమాట. చూడొచ్చు ఇక్కడ మనకు ఫ్యూయల్ గేజ్ ఉంది. అలాగే టెయిల్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే మనకు ఎల్ షేప్డ్ టెయిల్ ల్యాంప్స్ ఇస్తున్నారు. కంప్లీట్గా బాగుంది. మనకు వోల్వో కార్స్లో వచ్చినట్టుగా ఇన్స్పైర్ అయినట్టు తెలుస్తుంది. దీంట్లో మీరు టెయిల్ ల్యాంప్స్ అండ్ పార్కింగ్ ల్యాంప్స్ ఇవన్నీ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే రిఫ్లెక్టర్స్ అనమాట. రియర్ పార్కింగ్ సెన్సార్స్ నోటీస్ చేయొచ్చు. అలాగే స్కిడ్ ప్లేట్ వస్తుంది మనకు. చూడొచ్చు సిల్వర్ కలర్డ్ స్కిడ్ ప్లేట్ వస్తుంది. బ్లాక్ ఫినిష్లో క్లాడింగ్ ఇచ్చేస్తున్నారు. రివర్స్ పార్కింగ్ కెమెరాస్ అయినా కానీ. అండ్ మీరు నోటీస్ చేయొచ్చు ఎవ్రీథింగ్. అలాగే ఇంకా పైన చూసుకున్నట్లయితే XL6 బ్యాడ్జింగ్ నోటీస్ చేయొచ్చు. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే SHVS బ్యాడ్జింగ్ అండ్ సుజుకి లోగో కంప్లీట్గా మనకు క్రోమ్ ట్రీట్మెంట్తో ఇచ్చేస్తున్నారు. ఓవరాల్గా బాగుంది. అండ్ ఇది అండ్ రియర్ విండో వైపర్, వాషర్, డీఫాగర్, హై స్టాంప్ ల్యాంప్ అన్నీ నోటీస్ చేయొచ్చు. డీఫాగర్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇది చాలా మంచి విషయం. అండ్ ఇక ఇంటీరియర్స్ చూసుకున్నట్లయితే ఇంటీరియర్స్ అనేవి సింగిల్ మోనో లుక్లో ఉంటుంటాయి. కంప్లీట్గా బ్లాక్ అనమాట. విండో కంట్రోల్స్ నోటీస్ చేయొచ్చు. యాజ్ యూజువల్ మనకు మారుతి కార్స్లో వచ్చినట్టుగా పెద్దగా తేడా ఏం లేదు. ఇంక్లూడింగ్ డోర్ ఓపెనర్ కూడా మనకు క్రోమ్ ఫినిష్లోనే వస్తుంది. అండ్ సమ్వాట్ టెక్స్చర్ నోటీస్ చేయొచ్చు. అలాగే ట్విట్టర్ కంట్రోల్స్ అయినా కానీ అండ్ స్పీకర్ అండ్ బాటిల్ హోల్డర్స్ నోటీస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంటీరియర్స్లో చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మనకు చూడడానికి అపియరెన్స్ అనేది చాలా స్ట్రైకింగ్గా కనిపిస్తుంది. కింద చూసుకున్నట్లయితే గ్లో బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది.
ఇక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మంచి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇస్తున్నారు. ఇది మనకు ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. దాని కింద మనకు ఏసీ కంట్రోల్స్ నోటీస్ చేయొచ్చు, చిన్న డిస్ప్లే ఇస్తున్నారు. ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అనమాట. అండ్ ఫిజికల్ బటన్స్ నోటీస్ చేయొచ్చు, చిన్న డిస్ప్లే ఉంటుంది. యూ కెన్ నో మనం ఎంత టెంపరేచర్ ఉన్నా అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. కంప్లీట్గా ఫిజికల్ బటన్స్ అయినా కానీ. ఈ కింద చూసుకున్నట్లయితే 12 వోల్ట్ సాకెట్ వస్తుంది, అలాగే యూఎస్బి ఆక్సిలరీ పోర్ట్ వస్తుంది, అండ్ ఫోన్ స్టాప్ వస్తుంది, అండ్ వెంటిలేటెడ్ బాటిల్ హోల్డర్స్ వస్తున్నాయి. సమ్ వాట్ కూల్ ఉండొచ్చు. అలాగే లెదర్ ర్యాప్డ్ గేర్ నాబ్ నోటీస్ చేయొచ్చు. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట ఫ్రెండ్స్ ఇది. ఇక సెంటర్ కన్సోల్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ సీట్స్ కూడా చాలా లంబార్ సపోర్ట్ అయినా కానీ బాగుంది. ఇది అడ్జస్టబుల్ హ్యాండ్ రెస్ట్ వస్తుంది, స్టోరేజ్ స్పేస్తో వస్తుంది. మీరు ఏమైనా స్టఫ్ అనేది క్యారీ చేయొచ్చు. మొత్తం కంప్లీట్గా సీట్స్ చూసుకున్నట్లయితే లంబార్ సపోర్ట్ అయినా అండర్ థై సపోర్ట్ అయినా కానీ లెదర్ సీట్స్తో వస్తున్నాయి కాబట్టి చాలా బాగుంది ఓవరాల్గా. ఇక లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ వీల్ అనమాట, మీరు నోటీస్ చేయొచ్చు. అలాగే ఫ్లాట్ బాయ్ స్టీరింగ్ ఇది చూడొచ్చు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్. అండ్ క్రూజ్ కంట్రోల్ బటన్స్ అయినా కానీ మీరు చూడొచ్చు. కంప్లీట్గా క్రూజ్ కంట్రోల్ సెటప్ రైట్ సైడ్లో ఇచ్చారు. లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసుకున్నట్లయితే టాకోమీటర్, స్పీడోమీటర్ అండ్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. అందులో గేర్ షిఫ్ట్ ఇండికేటర్ అయినా కానీ, ఫ్యూయల్ గేజ్ ఇండికేటర్ అయినా కానీ, కంప్లీట్గా డిస్టెన్స్ టు ఎంటీ, ఓడోమీటర్ లాగా మనకు అన్నీ అందులో వచ్చేస్తుంటాయి. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు టాకోమీటర్, స్పీడోమీటర్ అనేది సింపుల్గా ఇచ్చేస్తున్నారు. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనేది ఓవరాల్గా ఈ విధంగా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. రైట్ సైడ్లో హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ సెక్షన్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కంట్రోల్స్ అనేవి అన్నీ ఇచ్చేసారు. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే వైపర్ కంట్రోల్స్ అనమాట. ఇందులో మనకు పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ వస్తుంది. ఇక టాప్లో చూసుకున్నట్లయితే సన్ వైజర్లో మిర్రర్ ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. దట్టు డ్రైవర్ సైడ్ అండ్ మాన్యువల్లీ అడ్జస్టబుల్ IRVM వస్తుంది. అండ్ ప్యాసింజర్ సైడ్ కూడా ఆబ్వియస్లీ మనకు మిర్రర్ అనేది ఇచ్చేస్తున్నారు సన్ వైజర్లో. మంచి విషయం అనమాట ఇది. ఓవరాల్గా చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు రీడింగ్ ల్యాంప్స్ ఇస్తున్నారు, నోటీస్ చేయొచ్చు. సన్ గ్లాస్ హోల్డర్ వస్తుంది. ఇక సెకండ్ రో చూసుకున్నట్లయితే మనకు క్యాప్టెన్ సీట్స్ వస్తున్నాయి. మంచి సీట్స్ అనమాట. అండ్ మీరు నోటీస్ చేయొచ్చు ఏసీ వెంట్స్ అనేవి ఈ విధంగా ఉంటున్నాయి. మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. థర్డ్ రోకి కూడా ఇక్కడ నుంచే మీరు చూసుకోవాలన్నమాట ఏసీ ఏమైనా కావాలనుకుంటే. ఇక్కడ మనకు రీడింగ్ ల్యాంప్స్ కూడా ఇచ్చేస్తున్నారు సెకండ్ రోలో మీరు చూసేటట్టుగా ఏమైనా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సాకెట్ ఇస్తున్నారు, ఛార్జింగ్ సాకెట్ సెకండ్ రో పర్సన్స్కి, థర్డ్ రో పర్సన్స్కి లేదు. ఇక బూట్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 209 లీటర్స్ అనమాట, సెగ్మెంట్లోనే ఎక్కువ. మీరు 60:40 రేషియోలో కనుక స్ప్లిట్ చేసుకున్నట్లయితే 692 లీటర్స్ వరకు బూట్ స్పేస్ అనేది లభిస్తుంది ఈ సెగ్మెంట్లో. ఇది చాలా మంచి బూట్ స్పేస్. అండ్ ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా చూడొచ్చు మీరు. ఇక మనం సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి, ABS విత్ EBD, రియర్ పార్కింగ్ సెన్సార్స్, హై స్పీడ్ అలర్ట్, సెంట్రల్ లాకింగ్, ESP, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, డే ఆర్ నైట్ IRVM, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్, LED ఫాగ్ ల్యాంప్స్ లాంటి మంచి సేఫ్టీ ఫీచర్స్ అనేవి కార్లో రాబోతున్నాయి. అండ్ సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా BS6 XL6 వేరియంట్ ఫుల్ రివ్యూ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ రివ్యూస్ అండ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.